తెలంగాణలో సంచలనం సృష్టించిన షాబత్ వరుస హత్య కేసులో పోలీసులు అయితే కీలక వివరాలు వెల్లడించారని చెప్పుకోవచ్చు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కుమార్ పరారీలో ఉన్నట్టు ప్రస్తుతం మనకు తెలుస్తుంది. అయితే తను పరారీలో ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనే దానిపైన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే మొన్న శనివారం అర్ధరాత్రి సమయంలో షాబాద్కి సంబంధించిన ఒక మైనర్ బాలిక కుటుంబంపై ఈ అగత్యానికి పాల్పడ్డాడు రాజ్ కుమార్ అనే యువకుడు. అయితే ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే ఆ మైనర్ అమ్మాయి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అమ్మాయిని వేధిస్తున్నారనే కోణంలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కేసు కూడా పోక్సో కేసుగా నమోదైనట్టుగా మనం చూస్తున్నాం. అదే ఆ పోక్సో కేసు కక్షతో యావత్ ఆ కుటుంబాన్నే కాటికి పంపించాడు ఈ రాక్షసుడైన రాజ్ కుమార్. అయితే ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే ఏదైతే ప్రధానంగా బాలిక ఉందో ఆ బాలిక వెళ్ళే కాలేజ్ సమయంలో కానీ ఇంట్లో ఉండే సమయంలో కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ బాలికను వేధిస్తున్నాడని ఆ కుటుంబ సభ్యులు అయితే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇదే క్రమంలో పోలీసులకి కొంచెం డబ్బు ఇచ్చి, అంటే లంచం అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఇంకా వేరే విధంగానే చెప్పుకోవచ్చు, అలా బయటికి వచ్చిన రాజ్ కుమార్ బయటికి వచ్చిన తర్వాత కూడా యువతి కుటుంబాన్ని వేధిస్తున్న వార్తలు మనం వింటున్నాం. అయితే ప్రధానంగా ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న ఈ బాలికను కాలేజ్ నిమిత్తమై ఫీజు కట్టడానికి వెళ్ళిన క్రమంలో కూడా ఆ యువతి కుటుంబాన్ని బెదిరించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఆ యువతి తండ్రి మరణించడంతో నీ తండ్రి ఎలా మరణించాడో నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా అదే విధంగా చంపేస్తా అని ముందుగానే యువతికి వార్నింగ్ ఇచ్చాడంట. అయితే అప్రమత్తమైన యువతి కుటుంబం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన క్రమంలో పోలీసులు ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి ఈ కుటుంబానికి ఇవ్వకపోవడం ఇక్కడ పోలీసులు తప్పుగా భావిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి సమయంలో యువతి ఇంటికి వెళ్ళిన తర్వాత యువతి నాన్నమ్మని, యువతి అమ్మని అత్యంత దారుణంగా హతమార్చి ఆ యువతిని బయటకు తీసుకువచ్చి ఆ బయట ఉండే వాకిటి ప్రాంగణంలో ఆ యువతిని అత్యంత దారుణంగా చంపేసినట్లుగా మనం తెలుస్తుంది. అదే కాకుండా కొన్ని వార్తలు ఏమొస్తున్నాయంటే యువతిని అత్యాచారం చేసి చంపాడనే వార్తలు అనేకం వినిపిస్తున్నప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అటువంటి ఏవి వెలువడలేదని అధికారులు సూచించారు. అది ఆ విధంగా ఉండగా తన సొంత భార్యని, తనకు సొంత పిల్లల్ని కూడా హతమార్చాడు ఈ రాక్షసుడు. అయితే తన ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యని, తన 2 పిల్లల్ని చంపేసి ఆ తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి నేను ఈ విధంగా చేశాను, ఇప్పుడు నేను కూడా మరణిస్తా అని తెగించి తన తండ్రికి చెప్పాడు. ఈ హత్యలపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతానికైతే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు చేసే క్రమంలో గతంలో కూడా ఈ రాజ్ కుమార్ పైన 4-5 కేసులు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడిస్తున్నారు. 4 సెల్ ఫోన్లు దగ్గర 12 సిమ్ కార్డులు ఉన్నట్లుగా ఒకటి మార్చి ఒకటి వాడుతున్నట్లుగా ప్రధానంగా చెప్తున్నారు. అదే కాకుండా ఊర్లో ఉండేవాళ్ళు, స్థానికంగా ఉండేవాళ్ళు రాజ్ కుమార్ జూదం ఆడేవారు, వ్యసనాలకు అలవాటయ్యాడు, ఊరంతా అప్పులు చేసి ఉన్న పొలాలు అవి అమ్మేసి కుటుంబాన్ని రోడ్డు మీదకి తెచ్చాడు. బాలికని వేధించిన కేసులో తన సొంత భార్య కూడా ఈ విధంగా చేయడం తప్పు అని సొంత భార్య ప్రశ్నించినా అతని వైఖరిలో ఎటువంటి మార్పు అనేది జరగలేదు. సరే, ఆ విషయాలు పక్కకు పెడితే తన సొంత భార్య కూడా ఇతను చేసే అప్పులకు కానీ ఇతని వ్యసనాలకు కానీ భరించకుండా విడాకులు కోరుకోవడం, ఆ విడాకులు అడిగినందుకే భార్య పిల్లల్ని కూడా హతమార్చినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఈ విధంగా కేసులైన తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని సెల్ ఫోన్స్ మారుస్తూ, సిమ్ కార్డ్స్ మారుస్తూ ఆంధ్ర సరిహద్దుల్లో, శ్రీశైలం ఇటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. అయితే 6గురిని హత్య చేసిన తర్వాత ఈ ప్రధాన నిందితుడైన రాజ్ కుమార్ తనకి తానుగా తన ప్రాణాన్ని తీసుకోవాలని నిర్ణయించుకొని సమీపంలో ఉండే ఒక రైల్వే ట్రాక్పై వెళ్ళి అఘాయిత్యానికి పాల్పడడానికి ట్రై చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా చివరి క్షణంలో మనసు మార్చుకున్నాడని అక్కడ స్థానికంగా చూసిన జనాలు చెప్తున్నారు. అయితే ఒక కానిస్టేబుల్ కూడా రాజ్ కుమార్ని చూసి గుర్తించి అతన్ని పట్టుకునే క్రమంలో అతను పారిపోయినట్లుగా సమాచారం దొరుకుతుంది. చూడాలి మరి ప్రధాన నిందితుడైన రాజ్ కుమార్కి పోలీసులు పట్టుకొని ఏ విధమైన శిక్షను విధిస్తారు. ఆల్రెడీ ఒక కేసు అతనిపైన నమోదై ఉంది. ఆ కేసు పైన బెయిల్తో బయటకు వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి రాజకీయాల్లో కూడా కొంచెం హాట్ టాపిక్గా మారినట్లుగా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు తిరిగి రేవంత్ సర్కార్ని ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒక ప్రధాన నిందితుడికి బెయిల్ ఏ విధంగా ఇచ్చారు, ఒక మైనర్ బాలిక విషయంలో అంత నిర్లక్ష్యం ఎందుకని
తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటుంది ఈ కేసులో కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఈ కేసు ఏ విధంగా ముందుకు వెళ్తుంది. ఆ ప్రధాన నిందితుడైన రాజ్ కుమార్‌ని పట్టుకుంటారా లేదా? అతను దొరికితే ఏ విధమైన శిక్షలు విధిస్తారనేది తెలియాల్సి ఉంది.